అదే వాత్సల్యం. కాబట్టి ఈ సంవత్సరం అంతా సహోదరి హానా, డాక్టర్ ఆఫ్ రాజరత్నం ఆశీర్వాదం, ఆమె ఎడల తన దేవుడు సియోనులో నుండి ఆమెను తన మీద తన ముఖ ప్రకాశమును కలిగించజేస్తాడు. తన ఏది సంవత్సరం ఆమెకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీవు దేనిని యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22:28. అందరు చెప్పండి. ఒకటో మాట అయిపోయింది. రెండవ మాట తీసుకున్నాం. బర్త్డే అయిపోయిందండి. ఏం చెప్పండి, ఏమైపోయింది? ఇంకా బర్త్డే అయిపోయింది. ఇప్పుడు హౌస్ డెడికేషన్. హౌస్ డెడికేషన్ నుంచి కొన్ని మాట చెప్పి ముగిస్తాం. అక్కడ యెషయా గ్రంథంలో వెళ్ళకముందు ఇర్మీయా గ్రంథం 28:5-6 వచనం. అందరు చెప్పండి. ఇండ్లను కట్టుకొనుడి 5వ వచనం చదవండి. ఇర్మీయా 29:5. ఇండ్లను కట్టుకొనుడి, ఇండ్లను కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి పట్ట ఫలములను అనుభవించుడి. అమ్మ ఇప్పుడు ఇండ్లే కట్టే, ఓ అమ్మ అన్నమ్మ 1 ఎకరం పొలం కొనాలా అన్నమ్మ, ఫామ్ హౌస్ కొనాలా, కొని దేవునికి అంతకన్నా ఎక్కువ ఇచ్చుగాక నీ కుమారులకు. కాబట్టి నీ యొక్క తోటలు నాటి తోట చెట్ల ఫలములను నీవు అనుభవించమని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఇంకో మాట ఏంటంటే, కూర్చోండి పిల్లలకి రండి పొడకండి రండిరా. ముందుకు రా మోహన్. ఇక్కడ రమ్మా. ఆ చైర్ లోపలికి ఇచ్చారా? ఆ చైర్ అడిచేసి అమ్మ ఇప్పుడు ఇంటి కథ చెప్తాను నేనమ్మా. అందరు చెప్పండి. చాలా మందికి డ్రీమ్ ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. చాలా మందికి డ్రీమ్ ఏముంటుంది? ఇల్లు కట్టిన రోజు, ఒకవేళ ఈరోజు రాత్రి కొత్తింట్లో అన్నమ్మ మంచం వేసుకొని పడుకుంటే ఎంత రిలీఫ్గా నిద్ర వస్తుందో. నా ఇంట్లో నేను సొంత ఇంట్లో నేను కట్టుకొని నా ఇంట్లో నేను ధైర్యంగా నిద్రపోతాను. అయితే లోకంలో చాలా ఇళ్ళు ఉన్నాయి. పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. చెప్పండి. నక్కలు గొర్రెలు తవ్వుకుంటాయి, పాములు పుట్టలు చేసుకుంటాయి, ఎలుకలు కలుగులు చేసుకుంటాయి, సింహాలు గుహలలో ఉంటాయి. దేని ఇల్లు దాన్ని. అందరు చెప్పండి. ఒక దాంట్లో ఉండే ఇల్లు ఒక దాంట్లో. మనకు సీఎం ఇస్తాడు పాడు, సిలువ చెంత కూడా సిలువ చెంత పాము జీవించు బిలములో పక్షి జీవించవిలగునా, పాము జీవించు బిలములో పక్షి జీవించవిలగునా, దుఃఖముతో నిండిన హృదయముతో నెమ్మది చూడవిలగునా, దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడవిలగునా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశి ఇల్లు చీమలు తెలుసా మీకు? చీమలు అవి ఎక్కడ ఉంటాయంట? భూమి యొక్క లోపలికి వెళ్ళిపోయి అక్కడ ధాన్యాన్ని సమకూర్చు. అయితే మనుషుడు నివసించేందుకు ఈ ఇల్లు. ఒక మాట చెప్పాలంటే, సృష్టికర్త అయిన దేవుడు నివసించే ఇల్లు చెప్పండి. చెప్పండి. దేవాలయం అంటే దేవాలయం సున్నమార్పు హృదయం చెప్పండి. కరెక్ట్ మాట. ఆ హృదయములో అందరు చెప్పండి. దేవుడు మనిషిని పుట్టించినప్పుడే తన నివాసాన్ని నిర్మించుకున్నాడు. నువ్వు మనిషివేనరా? అయితే నిన్ను కూడా నీ హృదయం ఉందా? ఆర్ట్ ఉందా నీకు? నీ ఆర్ట్లో ఎందుకు ఇదే? నీకు ఆర్ట్ ఎందుకు ఇచ్చాడు చెప్పు? బ్రతకడానికి కాదురా, దేవుడు నివసించడానికి. చెప్పు ఎవరు? ఏం చెప్పు? దేవుడు నీ ఆర్ట్లో ఎవరు నివసించడానికి? నీ హృదయంలో. నీ హృదయంలో రా, నీ హృదయంలో రా. ఆన్సర్ లీక్ అయిపోయింది. అందరు కరెక్ట్ చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు నివసించడో మన జీవితం అంతా గందరగోళము, కలవరము, నెమ్మది లేని స్థితి అయిపోతుంది.
ఆయన ఎప్పుడైతే ఆది కాండం 2వ వచనంలో మాట పలకండి, దేవుడైన యెహోవా తాను చేసిన పని యావత్తును ముగించి విశ్రమించెను. దేవుడికి విశ్రాంతి దొరికిందండి ఎప్పుడు? తన పని పూర్తి అయినప్పుడు. నిజంగా మనలో ఆయన కార్యము ఇంకా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంది. రక్షణ కార్యం వేరు, క్రీస్తు సారూప్యం వేరు. చెప్పండి, రక్షణ కార్యం వేరు, క్రీస్తు రక్షణ కార్యం ఏంది? ఇమ్మీడియట్గా స్పాట్ వచ్చేస్తుంది. క్రీస్తు సారూప్యం రావడానికి జీవితకాలం పడుతుంది. 40 ఏళ్ళు 30 ఏళ్ళ విశ్వాసుడు క్రీస్తు సారూప్యము కనిపించట్లేదు, చాలా కష్టమవుతుంది. అయితే ఎప్పుడైతే ఆయన స్వరూపము మనలో సంపూర్ణమైనప్పుడు, గలతీ 3:19 పలకండి, క్రీస్తు యేసు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా, ఎక్కడ మగాళ్ళు కాన్పు కంటారండి, కానీ పౌలు అంటున్నాడు నాకు మళ్ళా ప్రసవ వేదన కలుగుతుంది. చాలా పెద్ద అంటే ఇక్కడ నాట్ రిటర్న్ బై పాల్, దట్ రిటర్న్ బై గాడ్ ఓన్లీ, దట్ రిటర్న్ బై హోలీ స్పిరిట్ ఓన్లీ. అది పౌలు యొక్క వేదన కాదు. ఎవరి వేదన? అది సాక్షాత్తు యేసు ప్రభు యొక్క వేదన. ఆయనకు మరలా ప్రసవ వేదన వస్తుంది. ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన ఎక్కడ అనుభవించాడో? కల్వరి శిలువ మీద. అది యోహాను సువార్త 16వ అధ్యాయంలో మాట రాయబడింది, చదవండి. టైం ఎక్కువ లేదు, జస్ట్ ఒక మాట. 16:20 స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చాను కనుక ఆమె వేదన పడను. అయితే శిశువు పుట్టగానే లోకంలో నరుడొకడు పుట్టిన సంతోషం చేత ఆమె వేదన మరి జ్ఞాపకము. 2 సార్లు వేదన 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 అనమాట. లోక 24లో ఆయన మరింత వేదన పడి. ఎవరు ఆ వేదన పడింది? ఎవరు? చేస్తారు. కాబట్టి ఆ వేదనలో మనం జన్మించినాము. ఆ వేదన చేతులు కూర్చోము. కాబట్టి ఆయన ఎంతో వేదన పడి మనకు జన్మనిచ్చాడు. మళ్ళీ అయితే జన్మనిచ్చినాక ఏం చేయాలంటే ఆయన స్వరూపం మనలో ఆయన స్వరూపం మనలో కనిపించాలి. ఎప్పుడు కనిపిస్తుందంటే నిర్మాణము పూర్తయినట్టు. చెప్పండి, నిర్మాణము పూర్తయినట్టు. కాబట్టి ఆయన ఇంగ్లీష్లో మాడింది, పలకండి, హిస్ వర్క్మ్యాన్షిప్. చెప్పండి, ఆయన వర్క్మ్యాన్షిప్, ఆయన పని మనలో జరుగుతూ ఉంది. అందుకే ప్రతిరోజు మనకి ఇచ్చేది ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు చెప్తా ఉన్నాడు. సరే, అయితే ఇక్కడ ఇండ్లను కట్టుకుని పెళ్ళిళ్ళు మీ కుమారులకు చెప్పాలి, అన్నమ్మ చెప్పాలి, మీ కుమారులకు ఏముంది అక్కడ చివరిలో? పెళ్ళిళ్ళు. ఏముందమ్మా అక్కడ? ఇండ్లు కట్టినాం. 5లో ఏముంది? 28-29 ఏముందమ్మా? ఇండ్లు కట్టుకున్నాడు. 6లో ఏముంది? ఇండ్లు కట్టేసింది. ఎవరు? అన్నమ్మ. నెక్స్ట్ ఏం చేయాలా? చెప్పమ్మా, పలకమ్మా. దేవుని మాట, నా మాట. ఇండ్లను కట్టుకున్నది, కుమారులకు పెళ్లిళ్ళు. నీకు ఆడపిల్లలు లేరు కదా, కాబట్టి సెకండ్ బ్యాచ్ ఇది కాదు, కుమారులకే పెళ్లిళ్ళు. దేవుడు ఆ 2వ మాట. 3వ మాట ఏంటంటే అందరు చెప్పండి, నీతి వలన 32:16 నీతి వలన నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలములందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందు జీవించారు. కానీ ఇంట్లో 3 ఉండాలంట. చెప్పండి, ఇంట్లో ఏముండాలంట? అందరూ పలకండి, ఇంట్లో ఏముండాలా? ఆ 3 ఏంటంటే నిమ్మలము నిబ్బరము సమాధానం. ఇంట్లో ఏం రావాలా? నిమ్మలం, నిబ్బరము, సమాధానం. కొన్ని మందిరాలలో నిమ్మలం ఉండదు, నిబ్బరం ఉండదు, సమాధానం. అబ్బా వద్దబ్బా, మందిరం వద్దబ్బా అనే స్థితికి ప్రజలు చెదిరిపోయే స్థితి. నేను అంటాను, ప్రపంచమంతా నెమ్మది లేకున్నా మందిరంలో నెమ్మది ఉండదు. కానీ మందిరాల్లో కూడా నెమ్మది లేని కారణాలు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు స్వరూపం అక్కడ కనబట్టు. క్రీస్తు స్వరూపం ఉన్న మనిషితో సమస్య. చెప్పండి, క్రీస్తు స్వరూపం ఉన్న మనిషితో ఏముండదు? చెప్పండి, సమస్య ఉండదు. క్రీస్తు స్వరూపం లేనప్పుడే అంత గందరగోళం ఉంటుంది. కాబట్టి అక్కడ మంచి మాట చెప్పండి, నిత్యము నిమ్మలం అంటే. చెప్పండి, ఒకరోజు నిమ్మలం కాదమ్మా, ఈరోజు చాలా నిమ్మలంగా ఉన్నావు అనమ్మా, రోజు నీకేముండాలా? ఆ వచనం ఎత్తిపడి ప్రార్థన చేస్తాను. నిత్యము నిమ్మలము నిబ్బరం. అప్పుడు ఆ 2 నువ్వు సంపాదించుకోగలిగితే అప్పుడు నీతి సమాధానము కలగజేయాలి. అప్పుడు నీకు నెక్స్ట్ ఏమైందంటే నిమ్మలము నిబ్బరము సుఖము విశ్రమము ఆశ్రయం అన్నీ కలుగుతాయి.
కాబట్టి అలాంటి ఇల్లుగా అయితే ఇంకొక వచనము సామెతలు 21:24 సామెతలు 24 చదివేసుకొని ప్రార్థన చేసుకోండి. 24 3వ వచనం 4 అందరు చదవండి. చాలా విలువైన మాట. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన స్థిరపరచబడను, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడను. 3 విషయాలు చెప్పండి, అందరు చెప్పండి. జ్ఞానము చెప్పాలి. జ్ఞానము, వివేచన, తెలివి. 3 చెప్పండి చూద్దాం. జ్ఞానం అంటేనంట ఇంప్లిమెంటేషన్ అంటే అందరు కష్టపడితే నీట్ సీట్ గ్యారంటీ, కష్టపడితే ఐఐటి గ్యారంటీ అందరికీ తెలుసు. నువ్వు చెప్తే కాకపోయి మాకు తెలిసిపోవటం. మరి సీట్ వచ్చేది ఎవరికి? సీట్ వచ్చేది ఎవరికి? ఆ కష్టపడే స్వభావం ఉండి నువ్వు కష్టపడే నేచర్ నీకుంటే నువ్వు జ్ఞానవంతుడు. నువ్వు ఆ నేచర్ లేదంటే నీకు జ్ఞానం లేదు కానీ అజ్ఞానం ఉంది. ఏం లేదు? జ్ఞానం లేదు కానీ ఏముంది? దాని ప్లేస్లో అజ్ఞానం ఉంది. రెండవది వివేచన, ప్రూడెంట్. ఫస్ట్ ఈజ్ అ నాలెడ్జ్, విజ్డమ్. సెకండ్ ఈజ్ అ ప్రూడెంట్. ఈ ప్రూడెంట్ బైబిల్లో ఒక మాట ఉంది. మోషే తాను చేసిన పనులన్నిట్లోనూ వివేకముగా ప్రవర్తించాడు. యోషు కూడా వివేకముగా ప్రవర్తించాడు. దావీదు కూడా తన పనులన్నిట్లోనూ వివేకముగా ప్రవర్తించాడు. అంటే వివేకం అంటే చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు చాలా అందరు చెప్పండి. దావీదును వాళ్ళ నాన్న అన్నలకు సద్ది ఇచ్చిరా పోరా అని పంపించాడు. చెప్పండి, ఏం పంపించాడు? సద్ది ఇచ్చిరా పోరా అంటే గొల్లియాతు తల తీసుకొని వచ్చిండు. హిందీ में एक बात रहता खेल खत्म क्या बोलो कलास ఏమంటారమ్మా సౌదీలో ఏమంటారు చెప్ప మమ్మీ? కలాస్ బోల్తే. కలాస్ అంటే ఏందమ్మా? అయిపోయింది, కామ్ హోగయా. చూసి రమ్మంటే మన భాషలో. దావీదు తను వెళ్ళి ప్రతి స్థలములో వివేకముగా ప్రవర్తించాడు. 40 రోజులు ప్రజలు భయపెట్టించాడు గొల్లియాతు. నేను అనుకుంటాను గొల్లియాతుకి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదంట. వాడు ఒకటి బుడ్డోడు వస్తాడు, జస్ట్ 16 years. మీసాలు చక్కగా రాలే, జస్ట్ ఎర్రటి బుగ్గలు వేసుకొని వస్తాడు. వస్తున్నాడు, వాడు ఏం మాట్లాడు, చాలా దూరం ఉన్నారు, వెరీ లాంగ్ డిస్టెన్స్. వాయిస్ వినపడిందో లేదో కూడా తెలియదు నాకు. లోయ ఉందండి మధ్యలో, లోయ అవతల దావీదు, లోయ అవతల గొల్లియాతు. తను గమనించాడు గొల్లియాతును. అందరు చెప్పండి, గొల్లియాత్ కవర్డ్, అంత కవర్డ్ అయినాడు. ఇది ఒక్కటి దావీదుకి ఏం కనపడదు, ఒక్కటి కనపడదు. అదొక్కటి ఒకటే ఒకటి కనపడుతుంది. ఏంటది? అదొక్కటి ఏం లేదండి, ఓపెన్ ఉంది. అదొక్కటి ఓపెన్ ఉంది. కరెక్ట్ చూశాడు, ఒక్కటే కొట్టాడు. వివేచన ఏముంది? మూడోది తెలివి. ఏమండి? తెలివి. అంత భలే మాట. అందరూ చెప్పండి, పలకరైనా తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఒకటి అందరూ చెప్పండి, ఒకటి పలకరైనా ఒకటి గట్టి చెప్పాలి. ఒకటి కట్టబడుట, 2 స్థిరపరచబడుట, 3 నింపబడుట. ఒకటి ఏంటి? కట్టబడుట. ముందు కట్టబడితే స్థిరపరచబడతాం, స్థిరపరచబడితే నింపబడతాం. ముందు కట్టబడదు. ముందు కట్టుకోవడం అంటే ఏంటి? అన్ని కోణాల్లో కట్టబడదు. పిల్లలకు మంచి నేచర్ ఇవ్వాలి. అందరూ ఒక మాట చెప్తే పలకండి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచడము చాలా పెద్ద ఆర్ట్. నాకు తెలిసి ఒక సిస్టరు, 2 కొడుకులు. ఒక పెద్ద కొడుకు వచ్చి న్యూరో సర్జను, ఇంకో కొడుకు వచ్చి అనిస్థిషియాలు పెద్ద టాపర్. 2 కొడుకులే, 2 CMCలో డాక్టర్స్, పెద్ద డాక్టర్స్. మన బిలీవర్ విశ్వాసి కొడుకు. పిల్లల్ని 2 వాక్యం చెప్తారు, మందిరాన్ని లీడ్ చేస్తున్నారు. ఎప్పుడన్నా రెగ్యులర్గా ఆయనకు టేబుల్ మెసేజ్ ఇస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయంగా పెంచుకుంది, లోకంలో పెంచుకుంది, దైవికంగా పెంచుకుంది. చూడండి, అంటే మనము ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆర్ట్.
అందరు చెప్పండి. దేవుడు దేవుడు నమ్మి 2 పిల్లల్ని ఇచ్చాడు. ఎవరికి? అన్నమ్మ. నీకు ఒక కూతురు ఇచ్చాడు, నీకు 2 ఆడపిల్లలు తక్కువ చూడద్దు. 2 నమ్మి ఇచ్చాడు నీకు. ఏమ్మా నీకెంతమంది ఇచ్చాడమ్మా? కడపమ్మ 2 ఏం చేయాలి? నమ్మి. దేవుడు చెప్పండి, గాడ్ ట్రస్టెడ్, దట్స్ వై గాడ్ గివెన్ 2 sons. ఆ 2 దేవుడు మీకు 2 కొడుకులు ఇచ్చాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని వాళ్ళని జాగ్రత్తగా ఎలా నువ్వు కట్టుకుంటావు నీ చేతులు. నేను కట్టలేను. నా పిల్లల్ని నేను కట్టుకోవాలా, మీ పిల్లల్ని మీరు కట్టుకోవాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. కానీ 2 మాటలమ్మా, నీ మార్గంలో వెలుగు ప్రకాశించును, నీ ఇల్లు సర్వ సంపదలతో నింపబడును, నీ కుమారులకు పెళ్లిళ్ళు. 3 మాటలు నీ కుటుంబ పక్షంగా దేవుడు నెరవేర్చును గాక. అన్నం ఆరాధన చేస్తారు, తర్వాత ముగిద్దాం. ఉచితమైన కృప చేత ప్రభు మమ్మల్ని సజీవులనుగా ఉంచినందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధించి కొనియాడుకుంటున్నాను ప్రభు. అయ్యా నాయన, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడవు, ఈ దినమున నీవు నా దేవుడవైనందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకుంటున్నాను ప్రభు. అయ్యా, మీరు మా పక్షంగా చేసిన మేళ్ళు ఉపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో ఆరాధించి కొనియాడుకుంటున్నాను నాయన. అయ్యా, మీరేది మా జీవితమైనందుకై ప్రభు తల్లిదండ్రులను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ బిడ్డలను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభు, నీతిమంతుని బిడ్డలు వారి తదనంతరం ఆస్తికర్తలుగా చేసేదని మీరు ఇచ్చిన వాగ్దానములన్నింటిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, మీరు నన్ను దూరదేశంలో తీసుకెళ్ళి ఇంతవరకు మన నాయన నా జీవిత యాత్ర అంతట్లో మీరు చాలని దేవుడవుగా ఉండి ప్రభు ఎబినేజరుగా ఉన్నందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకుంటున్నాను నాయన. అయ్యా, మీరు దాసుల్ని తీసుకొని వచ్చి ప్రభు మీరు ఇచ్చినటువంటి వాక్యమ భాగములన్నింటిని బట్టి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. అయ్యా, మీరే సహాయం చేయండి. మీ వైపు చూస్తూ ఉంటున్నాను నాయన. అయ్యా, మీరే కనికరించండి, కృప చూపించండి. నాకు ఇచ్చినటువంటి మీరు రక్షణ బట్టి ప్రభు మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా, నా జీవిత యాత్రలో మీరు చేసిన మేలులన్నింటిని బట్టి ప్రభు అయ్యా నాయన, వారి తదనంతరం ప్రభు నాయన యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించడానికి మీరు మాకు ఇచ్చిన దైవజనుల ద్వారా మీరు నాకు ఇచ్చిన వాగ్దానములన్నింటిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన బిడ్డలను బట్టి, భర్తను బట్టి, అయ్యా కుటుంబమును బట్టి మేము కట్టుకున్నట్టు ప్రభు మీరు ఇచ్చినటువంటి గృహమును మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, బిడ్డలను మీరు మీ సన్నిధిలో మీరు నాయన మీరు పెంచగలిగినట్లు ప్రభు మీరు కావాల్సిన తెలివి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం. మీ సన్నిధిలో గోజాడుకుంటున్నాను నాయన. అయ్యా, మీరే సహాయం చేయండి ప్రభు. అయ్యా, మీరే కృప చూపించండి. నా యొక్క శరీర బలహీనతలన్నింటిలో మీరెంతో చాలని దేవుడవుగా ఉండి ప్రభు ఇంతవరకు నడిపించిన మీ కృప అంతటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకొని చెప్తున్నాను నాయన. అయ్యా, మీరే మీ కాపుదల కింద, మీ భద్రత కింద ఉంచి ప్రభు అయ్యా ఎన్నో పరిస్థితుల్లో ప్రభు, విమాన పరిస్థితుల్లో ప్రభు మీరు నన్ను సజీవులంగా ఉంచినందుకు మిమ్మల్ని ఎంతగానో గనపరుచుకొని చూస్తున్నాను నాయన. అయ్యా, నేను ఏ పాటి దాన్ని ప్రభు నేను మరణించేదాన్ని ప్రభు. అటువంటి స్థితిలో నాయన విమాన పరిస్థితులలో ప్రభు ఒక దినమంతా విమానంలో నాయన గడిపినప్పటికీ మీకు మీ సన్నిధిని నాకు తోడుగా ఉంచి ప్రభు మళ్ళీ కుటుంబంలో చూచుటకు ప్రభు బిడ్డలతో గడుపుటకు మీరు ఇచ్చినటువంటి సమయంలో బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతించి ఆరాధించుకుంటున్నాను. నాకు చాలా దేవుడవుగా ఉంది నా జీవిత యాత్రలో మీరు చేసినటువంటి కృపను బట్టి మీకు చెప్తాను. అట్లా నేను తగ్గించుకుంటున్నాను. నేను దాసుల ద్వారా నాకు ఇచ్చిన మాటలను వీటిని ప్రభు అనుదినము మీరు నెమరు వేసుకున్నట్టు నా భోజనం పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వల్లే అడ్డుదల ఉండినట్టు ప్రభు అయ్యా, మీరే కృప చూపించండి. డబ్బులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. తనకిచ్చిన రక్షణ బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకొని చెప్పండి. అయ్యా, బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. తన చుట్టూని దూతలు ఉంచండి ప్రభు. అట్లే సాల్మని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను. తన చదువు అంతట్లో మీ కాపుదల కింద, మీ భద్రత కింద ఉంచమని ప్రార్థించుకోండి. వీళ్ళు ఒక మాలిన్యం అంటకుండా ప్రభు కాపుదలుగా ఉంటుంది. మీ పరిస్థితులన్నింటిలో మీ సన్నిధికి ఒప్పుకుంటూ మనం మేము తగ్గించుకుంటూ అయ్యా భర్తను ఇచ్చినందుకే మీకు ఎంతో వందనాలు. మనకు కావాల్సిన రక్షణను కూడా మేము మాకు అనుగ్రహించమని ప్రార్థించుకొని చెప్తున్నాను. మీ సన్నిధిలో గోజాడేదాన్నిగా ఉండినట్టు నా కృప చూపించమని అయ్యా మీరే సహాయం చేయండి. మీకే కనుక మహిమ ప్రభావాలు ఆరోపించండి. ఆ ప్రభువు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామం నీకే సమర్పించి ఆరాధించుకుంటున్నాను. ఆమేన్. దాసులు యానమును ఏర్పాటు చేసుకొని తల్లి గర్భంలో పిండముగా ఆకృతి కాకముందే ఆమెను మీరు ఎరిగి ఉన్నారు. మీకు స్తోత్రం. 21:4 ప్రకారముగా
మీ కొరకు ప్రత్యేకపరుచుకున్నందుకు కొరకు మీకు స్తోత్రములు. వ్యక్తులు గారితో జతపరిచినారు, మీకు స్తోత్రాలు. దైవికమైనటువంటి సంతానం ఇద్దరు కుమారులను కూడా వారికి ప్రసాదించినందుకు కొరకై మీకు హృదయపూర్వకమైన స్తోత్రములు, వందనములు చెల్లిస్తుంటున్నాను. దేవుల మా తండ్రి, పిండమనై ఉండగా మీ నేత్రములు నన్ను చూసి ఉన్నవారి దావిస్తలు ఇచ్చిన మాట కొరకు హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దయగల మా తండ్రి, నియమింపబడిన దినములలో ఒకటైనను లెక్కకు రాకముందే దినములన్నీ కూడా మీ గ్రంథములో లెక్కించబడ్డాయి. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి పూజించి ఆరాధిస్తుంటున్నాను. ఈ సంవత్సరము తనను నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి దినం ఆయుష్కాలం భూమి మీద పొడిగించినందుకు కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. తనకిచ్చినటువంటి మా కుటుంబమును బట్టి, పిల్లల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. చాలా దూర ప్రాంతాల్లో, పాశ్చాత్య దేశాల్లో తాను ఉంటున్నటువంటి సందర్భంలో కూడా మీ కాపుదల, మీ భద్రత ప్రభావానికి అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ ప్రేమను గురించి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినారు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా, ఎంతగా ప్రేమించారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మా కొరకు తండ్రి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మీతో మమ్మల్ని సమాధానపరిచినారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి పూజించి ఆరాధిస్తూ ఉన్నాను. భూలోకములో వారు వసించడానికి గాను ఈ గృహాన్ని నిర్మించుకున్నటకు వారికి మీ సామర్థ్యమును మీరు కలుగచేసినందుకు కొరకై మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నారు. గృహమును, విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం అంతా కూడా వెళ్తూనే ఉంటుంది కదా ప్రభు. కాబట్టి కట్టడానికి వారికి అన్ని సదుపాయములు మీరు కలుగచేసినందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మీ దాసుని ద్వారా ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. మీరు ఏది యోచించుకున్నాను అది స్థిరపరుస్తానని, మీ మార్గముల మీద నా వెలుగును ప్రకాశింపచేస్తానని, మరి ఇల్లు కట్టించుకోనండి, అందులో మీరు నివాసము చేయండి, మీ పిల్లలకు కూడా వివాహములు జరిగించండి, భూములను సాగుబడి చేసి తోట నాటి వాటి ఫలాలను కూడా అనుభవించండి. ఇశ్రాయేలులకు, యూదులకు మీరు సెలవిచ్చిన మాట మా జీవితాల్లో ఇప్పుడు మీరు నెరవేర్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దయగల మా తండ్రి, ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు కొరకై మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. మీ దాసురాలకు కూడా ఆయన ఆరోగ్యములు, సకల ఆశీర్వాదము, దేవుని మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ఈ గృహాన్ని ప్రభా మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ప్రతిష్ఠిస్తుండగా రక్షణ గృహముగాను, ప్రార్థనా గృహముగాను, అపోస్తల కార్యములు 12 ప్రకారముగా, తండ్రి యోహాను స్వార్థ 12 మొదటి నిర్వచనాల ప్రకారముగా ఆరాధన గృహముగాను ప్రభా నీ వాక్యము ఎల్లప్పుడూ కూడా దీప్యములు ఇక్కడ ప్రకాశించేదిగా, ఉపదేశించబడేదిగా, వాక్యమును బయలుపరిచే గృహముగాను తండ్రి మరి కపెర్నహూములో మీరు ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు అనేకులు కూడి వచ్చారు. వాటి అనుభవంలోనికి ఈ కుటుంబాన్ని తీసుకురండి. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, వారి పిల్లల్ని దీవించండి. మీరే అధిపతిగా, రాజుగా, ప్రభుగా ఉండి వారందరికీ మెండైన దీవులు అనుగ్రహించి నడిపించమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి. ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సహించి సంతోషించెదము. మేమందరము ఉత్సహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పరిశ్రమ
ప్రత్యేకంగా కొన్ని కష్టాలతో నిర్మించుకోవడానికి మీరు బలపరిచినందుకు మీరు చూసిన కృపంతటిని బట్టి వందనాలు. ప్రభువా, మీరు ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో మీ బిడ్డలు మీ యొక్క సన్నిధిని మీ యొక్క భద్రతను ముందుగా అందించడానికి ఈ గృహంలో నుంచి చూసి ఆయన అనేకులకు ముగించబడటానికి మీ నామానికి ఘనత గౌరవం తెచ్చేకు ఆయన మీకు గృహంగా ఉండడానికి మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ వెళ్ళిపోతున్నాను తండ్రి. నలుగురు ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు ఎంత సుందరము ప్రార్థన. ఈ రాష్ట్రాల పండుగను బట్టి అనురాగం బట్టి తిరుమల కొరికే దీవ మా ఈ సాధన కొరికే మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దైవ తండ్రి మా బిడ్డలకు మీరు ఇచ్చిన ప్రేమతో అనుగ్రహించిన ఈ గృహాన్ని బట్టి మీ స్తోత్రాలు. అలాగే ఈ కిచెన్ కొరికే మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ గది మీద మీ రక్తం ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, అరే ఈ గదిలో సిద్ధపరిచే ఆహార పదార్థాలను దీవించే నిర్గమాకాండము 23 వచనంలో ఆయన నీ ఆహారాన్ని పానమును దీవించును అన్నవతని స్తోత్రాలు. కాబట్టి ఆయన ఇక్కడ పరచబడబోయే ఆహారాన్ని పానాన్ని దీవించారు. ఈ సిలిండర్ ద్వారా స్టవ్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడండి. అలాగే తండ్రి ప్రతి ప్రొవిజన్ సమృద్ధి దయచండి. నీ దేవుడిని ఎక్కువ నీకు తోడైనాడు, నీకు ఏమీ తక్కువ కాదన్నమాట ద్వితీయోపదేశకాండం 2:7 నెరవేర్చాడు. నీ వాక్కులు చూపాడు. ఈ గృహము ఈ గది అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా సిద్ధపరుస్తున్నాడు. సహాయం చేయమని మీ చేతులకు అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. నువ్వు వాళ్ళతో ఉండాలి, ఇక్కడ కాదు. అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. రాత బంధముచే ఏక శరీరము రాత బంధముచే వేలాది భాషల నుండినను వేలాది భాషల నుండినను మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. ఆంటీ చేస్తారంట అక్క వాళ్ళ అత్తమ్మ. నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి ప్రభా. మన తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, మరి పాటల ద్వారా వాటి ద్వారా తండ్రి ఎంతో మహిమ పొందుతున్నారు దేవా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగోనైనా పైన కూడా తండ్రి మరి ప్రార్థన చేయాలి అని మేమందరం కూడా కోరుకున్నాం తండ్రి. మరి ఇక్కడ చేసిన ప్రార్థనలు తండ్రి మీ సన్నిధి చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మరి నిమిత్తమై తండ్రి ఇక్కడ ప్రార్థన కోరుకున్నాను ఈ మహాటముగా తెలిసి ప్రభా. మా ప్రార్థనలు నాయన వ్యక్తం కాకుండా మీ పనులకన్నీ చేర్చుకొని ప్రభా మాకు ఫలితం దయచేయాలని అనుకుంటున్నాం తండ్రి. మరి పట్టించినటువంటి బిడ్డను కూడా మీ సన్నిధిలో మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు ఆయన ఆరోగ్యమును పౌష్టికాలమును ఈ బిడ్డని ఆయన దయచేయమని అనుకుంటున్నాం. ఆమెకి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. చెప్పిన వాక్యం కూడా నాయన మీరు గట్టి ఫలింపు చేయమని అడుగుతున్నాం తండ్రి.
అలాగే నన్ను కూడా క్షమించి నేను చేసిన ప్రార్థన తండ్రి మీ సన్నిధికి చేర్చుకోవాలి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ఘనమైన నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. లోపల చేయండి. ఇదిగో తండ్రి ఆదరించి అంత వరకు నా తండ్రి ప్రభా విగ్రహాన్ని వేరుపరిచిన విధానం బట్టి కొందరు చెల్లించుకుంటున్నామయ్యా. దీనిలో ఎంత కష్టాతీతమైన నీకు తెలిసిన తండ్రి ప్రభా నాయన బిడ్డల పక్షంగా నా తండ్రి ప్రభా అన్న పక్షంగా మరి నా తండ్రి సాగర్ పక్షంగా ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి కొందరు చెల్లించుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి ఈ గృహంలో ఏం జరిగిన ఈ హస్తాన్ని నీ పరిశుద్ధమైన హస్తాలతో ప్రభా నాయన నువ్వు నింపినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగా నా తండ్రి నాయన బిడ్డల పక్షముగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రభా నాయన. తల్లిదండ్రులుగా వాళ్ళ దీవెనలతో ప్రభా బిడ్డలు ఇలా గృహాలు పట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాయన ఈ గృహాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ఇంకా అనేక విధాలుగా అభివృద్ధి చెందమని అడుగుచున్న తండ్రి. మరి నాయన ఈ గృహంలో నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ చుట్టుపక్కల ఉన్న గృహాలను మరి నాయన అన్నిలైనప్పటికీ ప్రభా ఈ మధ్యలో మరి నువ్వు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏబుకు ఎలాంటి కంచి ఇచ్చేవో నా తండ్రి అలాంటి కంచి నా తండ్రి ప్రభా నాయన ఈ గృహానికి దయచేయమని అడుగుతూ ప్రభా ఇక్కడ ఉంటుండగా బయట నుంచి వచ్చేటప్పుడు లోన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రభా నాయన ఎక్కడికైనా నీ రాకపోకలు అంతట్లో బిడ్డలకు నువ్వే తోడేడుకున్నామని అడుగుచు మరి నా తండ్రి ఈ దినము నువ్వు ఏర్పరిచిన దినము కాబట్టి ప్రభా నాయన